తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రగతిశీల భావజాలానికి దిక్సూచిగా నిలిచినటువంటి పీడిఎస్యు 1974 అక్టోబర్ 12, 13 తేదీలలో తమ మొదటి ప్రథమ మహాసభను కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ ఇప్పుడున్నటువంటి అనేక మంది విద్యార్థి మేధావుల అందరి ఒక జార్జ్ రెడ్డి ఆలోచన విధానంతో వెలుగులోకి వచ్చి ఒక సంస్థగా ఏర్పడి నేటికి 50 సంవత్సరాలుగా వస్తున్నది. సరిగ్గా 1974 నుండి 2024 అక్టోబర్ 12, 13 తేదీలకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అదే ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జ్ రెడ్డి రక్తం చిందించి ఏదైతే చైతన్యాన్ని తెలుగు రాష్ట్రాలకి విద్యార్థులకు అందించిండో అదే స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఆ యొక్క తెగువను నేడు దేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాదం ఏదైతే సామ్రాజ్యవాదం వెచ్చరిల్లిపోతున్న సందర్భంలో మరి కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఇచ్చినటువంటి స్ఫూర్తిని పునిపుంచుకొని 50 సంవత్సరాల యొక్క ఉద్యమ నేపథ్యాన్ని మొత్తం కూడా మాజీలు వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి మాజీ పీడిఎస్ నేతలు అనేక మందిని అందించినటువంటి పీడిఎస్ మరొకసారి ఆ యొక్క చైతన్యాన్ని పునిపించుకొని అదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే టాగూర్ ఆడిటోరియంలో అక్టోబర్ 24వ తేదీన మనం ఒక భారీ 50 ఏళ్ల అర్ధ శతాబ్దోత్సవ సభను నిర్వహించబోతున్నాం. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, మాజీ పీడిఎస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క చైతన్యాన్ని పునిమించుకొని రాబోయేటువంటి మత ప్రచారంతో కూడినటువంటి సామ్రాజ్యవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించేటువంటి కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో అదే తీరుగా ఒక ప్రొడక్ట్గా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడిఎస్కు ఘనమైన చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను కూడా మనం లిఖించడం కోసం, ఆ చరిత్రను మరొకసారి ఈ జిల్లా ప్రజలందరూ కూడా అందించడం కోసం ఖమ్మం జిల్లా కేంద్రం కూడా అక్టోబర్ 21వ తేదీన మళ్ళీ ఇక్కడ కూడా ఒక భారీ అయినటువంటి సభను నిర్వహించబోతున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఈరోజు ఖమ్మం జిల్లాలో ఈ యొక్క సన్నాహక సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంపై అందరూ కూడా మేధావులందరూ కూడా సలహాలు, సూచనలు ఇచ్చి రాబోయేటువంటి ఏదైతే అక్టోబర్ 21వ తారీఖు ఖమ్మంలో జరిగేటువంటిది, అదేవిధంగా అక్టోబర్ 24వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ జరిగేటువంటి అర్ధ శతాబ్దవ సభలను విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థి యువజన మేధావులందరికీ కూడా పిలుపునిస్తూ జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క సమస్యల కొరకు పనిచేస్తూ అనేక మంది విద్యార్థి రత్నాలు ఇలా అమరత్వం చెందినటువంటి సందర్భం ఉంది. ఏదైతే జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలశంకర్, చేరాలు, శ్రీపాద శ్రీహరి, రంగవెల్లి స్నేహిత లాంటి విద్యార్థి రత్నాన్ని పీడిఎస్ కోల్పోయి అనేక సమస్యలపైన పోరాడుతూ ఇవాళ రాష్ట్రంలో బలమైన విప్లవ విద్యార్థి సంఘంగా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులు ఇవాళ పీడిఎస్లో పనిచేస్తున్నటువంటి తరుణంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు 21వ తారీఖున ఖమ్మంలో, అదేవిధంగా 24వ తారీఖున అక్టోబర్ 24న హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో టాగూర్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున కూడా సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభలు సందర్భించినటువంటి గత 50 సంవత్సరాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి విద్యార్థులని, పూర్వ విద్యార్థులందరినీ కూడా కలుపుకొని భాగస్వామ్యం చేసుకొని ఈ సదస్సును నిర్వహిస్తాను. దీన్ని జయప్రదం చేయడం కొరకు అన్ని రకాల సంబంధించినటువంటి వాళ్ళు విజయవంతం చేయడం కొరకు కృషి చేయాలని చెప్పి భావిస్తూ ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సకాల సమావేశాన్ని ఖమ్మం నగరంలోని వికాబాదర్ హై స్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి పూర్వ విద్యార్థులు, పూర్వ పీడిఎస్ నాయకులు, ప్రస్తుత పీడిఎస్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ నెల అక్టోబర్ 21వ తారీఖున పీడిఎస్యు 50వ దశాబ్దాల సందర్భంగా 21వ తారీఖున ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన, అదేవిధంగా సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అక్టోబర్ 24వ తారీఖు జరిగిపోయే సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా పూర్వ పీడిఎస్ నాయకులకి, అభిమానులకి, మేధావులకి, విద్యార్థులకి మేము తెలియజేస్తూ ఉన్నాం. జార్జి రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే, జార్జి రెడ్డి ఏదైతే భావాలతోనే విద్యార్థి ఉద్యమంలో పనిచేసిండో ఆ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. పీడిఎస్యు అనేది ఒక నిప్పు కణిక. కొన్ని వందల కాదు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విద్యార్థులని, మెదళ్ళని కదిలించిన ఒక నిప్పు కణిక. ఆ పీడిఎస్ పేరు వింటే ఎప్పుడో దాదాపు 45 సంవత్సరాల క్రితం మేము పీడిఎస్లో పనిచేసిన రోజులు మాకు గుర్తుకొస్తున్నాయంటే అది పీడిఎస్యుకున్న చరిత్ర, పీడిఎస్యుకున్న రాజకీయ నిబద్ధత, పీడిఎస్యుకున్న రాజకీయ విశ్లేషణ. ఇవాళ పీడిఎస్ ఏర్పడింది ఏదో సరదాగా కార్యక్రమాల కోసం కాదు. ఈ జనాల్లో, ఈ దేశంలో ఉన్న ఇప్పుడున్న ఫాసిజాన్ని, అప్పుడున్న సామ్రాజ్యవాదాన్ని, అప్పుడున్న మతతత్వాన్ని అన్నింటినీ వ్యతిరేకించడం కోసం విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని, విద్యార్థులు కూడా ఆనాటి నుంచి కనుక మనకి విప్లవభావాలు కనుక నెట్టే మంచుకుంటున్న ఉద్దేశంతో ఆనాడు ఇవాళ ఏ రకమైన రాజకీయాలు అయితే ఉన్నాయో ఆ రకమైన రాజకీయాల కోసం ఆనాడే విప్లవ బీజాలు పట్టడం వల్ల జరిగింది. అదే మన ఖమ్మం ఎస్ఆర్ బీజేందర్ కళాశాలలో చదివిన చాలామంది మిత్రులు
ఇవాళ రకరకాల రంగాల్లోనే కాకుండా అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించే స్థాయిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా అది పీడిఎస్ ఇచ్చిన ఘనతే. వాళ్ళ పీడిఎస్ పేరు చెప్పుకొని వేరే దాంట్లో ఉన్న వారి కళాశాలను పెట్టుకున్నా ఇది వేరే వృత్తుల్లో ఉన్నప్పుడు కూడా అది పీడిఎస్ ఇచ్చిన స్ఫూర్తి మాత్రమే. కాబట్టి ఆ రకమైన స్ఫూర్తి ఇవాళ మేము కలిగి ఉండి మేము రిటైర్ అయ్యి ఒక లెక్చరర్గా, ఒక హెడ్ మాస్టర్గా, లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఇవాళ పీడిఎస్ 50 సంవత్సరాల సమోత్సవాలు జరుగుతున్నాయి అంటే దానికి ఉత్తేజితమై మాత్రం మేము రావడం జరిగింది. ఇందులో భాగస్వాములు అవుతాము, అన్ని రకాలుగా ఇందులో భాగస్వాములు అవుతామని మరొకసారి ఆ పీడిఎస్ యొక్క విశిష్టతని ఆనాడు మనం 84 నుంచి 94 వరకు రాసిన బుక్లో ఉంది, పరవళ్ళు దొక్కిన 10 వసంతాలని చెప్పి. ఇవాళ పరవళ్ళు దొక్కిన 10 వసంతాలకి ఇవాళ జరుగుతున్న అర్ధ శతాబ్ది ఉత్సవాలకి, స్వర్ణోత్సవాలకి మధ్యలో రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, చీలికలు వచ్చినాయి, ఏదొచ్చినా ఏది పోయినా ఆ చరిత్ర అందులో ఉన్న సిద్ధాంతం గొప్పది. కాబట్టి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేయడంలో భాగంగానే ఆ రోజు విద్యార్థులు తయారు చేయడం కోసం ఏర్పడింది. కేవలం విద్యార్థి సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు, అన్ని రకాలైన అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతోనే ఆనాడు పీడిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. జార్జి రెడ్డి వారసత్వంతో ఏర్పడి 1974లో అక్టోబర్ 12-13 తారీఖులో ప్రథమ సదస్సు జరిగింది. తర్వాత ఎమర్జెన్సీకి ఖచ్చితంగా 6 రోజుల ముందు 1975 జూన్ 15 నుంచి 19 దాకా ఒక బ్రహ్మాండమైన సదస్సు జరిగింది కోదాడలో. దాని తర్వాతనే 6వ రోజే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటిదాకా మాతో కలిసిమెలిసి ఉన్న జంపాల ప్రసాద్ కూడా, శ్రీపద శ్రీహరి కూడా ఆ నవంబరు ఆ తర్వాత కాలంలోనే వాళ్ళు ఎన్కౌంటర్ చేయబట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క త్యాగాల వలసలో ఆనాటి నుంచి ఈనాడు వరకు ఆ ఉత్తేజంతో ఆ ముందుకు పోతున్న ఈ పీడిఎస్కు సరే ఇవాళ ఒక రకంగా 2గా పీడిఎస్లా, 3 పీడిఎస్లా, 4 పీడిఎస్లుగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ దానికి ఉన్న చరిత్ర, అది ఎవరైతే దాన్ని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నారు, ఎవరి సరి అయిన మార్గంలో ఉంటుంది. కత్తి ఉండటం కాదు, ఆ కత్తి మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఎన్ని పీడిఎస్లు ఉన్నప్పటికి కూడా దాని యొక్క చరిత్ర అది ఏమాత్రం అజరామరమైనది. దాన్ని మరొకసారి నెమరు వేసుకోవాలా. రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికి కూడా ఇవాళ ఆ పీడిఎస్ అనే పదం, ఆ పీడిఎస్ అనే 4 మాటల వల్ల, 4 అక్షరాల వల్ల ఉత్తేజితం పొందిన వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. దీన్ని జయప్రదం చేయడం కోసం ఖచ్చితంగా రేపు అక్టోబర్ 21 తారీఖు నాడు ఖమ్మంలో జరుగుతున్నది, కానీ అక్టోబర్ 24 ఉస్మానియా యూనివర్సిటీలో ఆడిటోరియంలో జరుగుతున్నప్పుడు దానికి కూడా భాగస్వాములం అవుతాం. నేను ఇక్కడ 72 నుంచి 75 దాకా, 72 నుంచి ఎస్ఎఫ్లో ఉన్న మామూలుగా పీడిఎస్ 74లో ఏర్పడ్డా, 75 వరకు మేము ఇక్కడ డిగ్రీ చేయడం జరిగింది SRBGNR కళాశాలలోనే. అప్పుడు దివాకర్ అంటే ఇప్పుడు మాధవ్ రెడ్డి రాష్ట్ర కేంద్ర కమిటీ మెంబరు, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి కూడా మా సహోపాధ్యాయే. ఇక్కడ చాలామంది వాళ్ళ రకరకాల ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే SRBGNR యొక్క ప్రోడక్ట్సే, ఖచ్చితంగా చెప్పాలంటే పీడిఎస్ యొక్క ప్రోడక్ట్స్. ఓకే సార్.